నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కాలు పొంగుల గురించి మాట్లాడదాం. సో యూజువలీ స్వెల్లింగ్ అనేది ఫిజియోలాజికల్ ఉండొచ్చు, పెథలాజికల్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు కాళ్ళ పొంగులు అనేవి మనకి ఎంత కాలం నుంచి వస్తుంది, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, దాంతోపాటు ఏమైనా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయా, లేకపోతే దాంతోపాటు ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, ఇవి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కాలు పొంగుల్లో ఏంటి అంటే ఫస్ట్ తెలుసుకునేది ఒక సైడ్ వస్తుందా, రెండు సైడ్లు వస్తుందా. సపోజ్ ఒక కాలు సైడే వస్తుంది అని అనుకోండి. సో ఆ కాలు సైడ్లో వచ్చేసరికి దాంతోపాటు మనకి ఏమైనా ఎర్రదనం ఉందా, రెడ్నెస్ ఏమైనా ఉందా, ఆ స్వెల్లింగ్తో పాటు నొప్పి ఏమైనా ఉందా, నొక్కుతున్నప్పుడు గుంట ఏమైనా పడుతుందా, లేకపోతే దాంతోపాటు ఏమైనా ఇచ్చింగ్ ఉందా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అన్నీ తెలుసుకోవాలి. సో ఒక సైడ్ నుంచి వచ్చింది అంటే మనకి ఎయిదర్ ఒకవేళ ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే సెల్యులైటిస్ అనుకోవచ్చు, లేదు అంటే రక్త ప్రవాహన, ఒకవేళ ఈ సిమ్టమ్స్ లేకపోతే ఓన్లీ పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, రెడ్నెస్ లేదు, అంతగా ఇచ్చింగ్ లేదు అని అంటే మాత్రం అప్పుడు రక్త ప్రవాహన ఎలా ఉంది అని చూసుకోవాలి. అంటే మనకి రక్త ప్రవాహన కాళ్ళలో ఆర్టరీ, వెయిన్ నుంచి రెండు రకాలుగా వెళ్తూ ఉంటుంది. సో రెండిట్లో ఏమైనా బ్లాక్ ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఇప్పుడు రెండు కాళ్ళలో పొంగుళ్ళు అనేవి ఎవరిలో చూస్తాము. సో రెండు కాళ్ళ పొంగుళ్ళు అనేవి ఫిజియోలాజికల్లీ మనము ఎక్కువగా నించునే వాళ్ళలో, అంటే అందుకని వాళ్ళని మన ఆక్యుపేషన్ అని అడుగుతాము. సో ఎలాంటి ఆక్యుపేషన్స్లో చూస్తాము అంటే తరచుగా నించునే వాళ్ళల్లో, అది వాళ్ళు టీచర్స్ అవ్వనివ్వండి, సర్జన్స్ అవ్వనివ్వండి, ట్రాఫిక్ పోలీస్. సో ఇలా తరచుగా ఎవరెవరు ఎక్కువ కాలం అంటే ఎక్కువ శాతం నించుంటారో వాళ్ళలో మనము ఈ పొంగుళ్ళు అనేవి చూస్తూ ఉంటాము. రెండోది ఏంటి అంటే పెథలాజికల్లీ మీకు ఇందాక చెప్పినట్లే రక్త ప్రవాహన. సో మనకి ఆర్టరీస్, వెయిన్స్లో ఏమైనా బ్లాక్లు ఉంటే అప్పుడు కూడా స్వెల్లింగ్ అనేది చూస్తాము. ఇది కాకుండా థైరాయిడ్ కండిషన్స్, థైరాయిడ్లో కూడా మనము కాలు పొంగుళ్ళు అనేవి చూస్తూ ఉంటాము. కానీ థైరాయిడ్లో ఏంటి అంటే గుంట అనేది, అంటే ఇలా నొక్కినప్పుడు గుంట అనేది పడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇవి కాకుండా ఏమైనా లివర్ అబ్నార్మాలిటీ, సపోజ్ బాగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కానీ, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్లో కానీ, ఇలాగ లివర్ ఫెయిల్ అయితే వచ్చే సైన్స్లో కాలు పొంగుళ్ళు అనేది ఒకటి. అది కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ దాంట్లో ఏంటి అంటే మనకి కాలు పొంగులతో పాటు ఫేస్ కూడా ఏదైనా పొంగుతున్నట్లు అలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి కాకుండా హార్ట్ ఫెయిల్యూర్. సో హార్ట్ ఫెయిల్యూర్లో ఏంటి అంటే మనకి సరిగ్గా గుండె అనేది కొట్టుకునే శాతం తక్కువ ఉంటుంది కాబట్టి పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ లంగ్స్లోని, కడుపులోని, కాళ్ళల్లోని, ఇలాంటి వాటిల్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, వీటిలో ఏది ప్రాబ్లం వచ్చినా కానీ కాలు పొంగుళ్ళు అనేది తొందరగా చూస్తూ ఉంటాము. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేసి ఎప్పుడు మనం హాస్పిటల్కి రావాలి. సో ఫస్ట్ థింగ్, తరచుగా నేను చెప్పినట్లు ఆక్యుపేషన్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండోది బ్లడ్ సప్లై. ఈ బ్లడ్ సప్లైది ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే కొంచెం దూరం నడిచినా వెంటనే నొప్పి వచ్చి కూర్చుండడం, లేకపోతే వేరే ఇబ్బంది వల్ల కండరాలు పట్టేసినట్లు అనిపించడం, ఇలాంటి వాటిలో వస్తే రక్త సరఫరా చూడాలి. వారికోస్ వెయిన్స్. సో ఈ వెయిన్స్లో ఏంటి అంటే మనకి కాలు పొంగులతో పాటు నరాలు అనేది ప్రామినెంట్గా టార్షియస్గా, అంటే మెలికలు తిరిగినట్లు ఉంటుంది. సో వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే అప్పుడు దాన్ని మనము వెయిన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనుకోవచ్చు. ఆ తర్వాత థైరాయిడ్లో కూడా మనం కాలు పొంగుళ్ళు అనేది చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా లివర్, కిడ్నీ, హార్ట్ ఫెయిల్యూర్స్లో చూస్తూ ఉంటాం. సో వీటిలో ఏది మాత్రం డౌట్ వచ్చినా కూడా, ఇనీషియల్గా స్టార్ట్ అవుతున్నా కూడా వెంటనే హాస్పిటల్కి రావాలి. థ్యాంక్ యూ.